అడుగు. భూమి బద్దలయ్యేలా ఆకాశం చిల్లులు పడేలా నిలదీసి అడుగు. అసలు హేమ ఇక్కడ ఎందుకు ఉంది? ఏమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబుని చుట్టానికి వచ్చానండి. మరి శైలజ ఎవరిని చూడటానికి వెళ్ళిందో అడుగమ్మా. శైలజ ఎక్కడమ్మా? శైలజ తలస్నానం చేస్తుంది. తను వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడ ఉన్నానండి. శైలజ స్నానం చేస్తుందా? అమ్మా నేను ఇప్పుడే బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తున్నాను. శైలజ అక్కడ లేదు. నువ్వు పద, నేను చెప్తాను. అది కాదురా, పదండి తేల్చేద్దాం. నువ్వు నాతో అర్జెంట్ గా రావాలి. తర్వాత చెప్తాను రా. నువ్వు లోపలికి వెళ్ళి అర్జెంట్ గా తలస్నానం చేయాలి. ఆ ఉద్దేశంతో కాదు. జాగ్రత్త, గడేసుకో. లోపల బకెట్ సబ్బు పెట్టెలు తప్ప ఎవ్వరూ లేరు. ఎవరది? అత్తయ్య, నేను స్నానం చేస్తుంటే ఎవరు తలుపు కొడుతున్నారు? శైలు, శైలు, ఏమైంది శైలు? స్నానం చేస్తుంటే తలుపు కొడుతున్నారండి. అది కదమ్మా. చూసావా అమ్మా, ఒక ఆడపిల్ల, అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి చూడమా? అవ్వా అమ్మా, నీ కోసం వీడిని వదిలేస్తున్నానమ్మా. వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా. అమ్మా నేను నిజంగా చూశాను. లోపల అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఈ 1000 రూపాయలు నీ దగ్గర ఉంచు. అయ్యో బాబోయ్, ఇంత డబ్బు ఎందుకండి? ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బుదే ఉందిరా. గుట్టు రట్టు చేసావనుకో కోహినూరు వజ్రమే ఇస్తాం. ఏంటండి మీరు చెప్పేది? అవునరా, నువ్వు మాకు సాయం చేయాలి. ఈ రాత్రికి నీ 2 కళ్ళు మాకు కావాలి. బాబోయ్, బతుకుండగానే 2 కళ్ళు అడుగుతున్నారు, రేపు బ్రెయిన్ అడుగుతారు, ఎల్లుండి కిడ్నీ అడుగుతారు. నీ గుంట కళ్ళు పీత బ్రెయిన్ మాకెందుకురా? నీ కళ్ళల్లో కాకర పౌతులు పెట్టుకుని ఈ ఇంటికి కాపలా కాయాలి. ఎందుకండి? ఈ తొట్టె ప్రశ్న ఇస్తే ముట్టె పగులుతుంది. చెప్పేది విను. వాళ్ళలో విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి, రక్తం కక్కుని చస్తావు. బాయ్. చచ్చాడా? నారాయణ, నారాయణ, ఒరే నారాయణ, నారిగా ఏమైందిరా? అయ్యో బాబోయ్, చూసేశానండి, నేనంతా చూసేశానండి. అవునండి, అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నానండి. మేమెంత చెప్పినా మా మాట ఎవరు నమ్మటం లేదు. అంటే మీరు చూసారా? చూసాం. మరైతే మీ కళ్ళు ఇంకా పేలిపోలేదే, మీరు ఇంకా రక్తం కక్కలేదే? ఏమిట్రా నీ తొట్లో డౌట్? అదేంటండి అలా అనేశారు? ఆ పొగలో ఆ గంధర్వుల్ని మానవ మాత్రంలో మనం చూస్తే అంతే. గంధర్వులా? అవునండి, స్వర్గంలో వాళ్ళకి బోరు కొట్టినప్పుడల్లా రాత్రులు షికారు చేయడానికి భూలోకానికి వస్తుంటారట. అన్నయ్య, వీడికి పిచ్చెక్కిందిరా బాబోయ్. అనవసరంగా ఈ తొట్టి వల్ల సాయం అడిగాం. ఇక వీడితో లాభం లేదు, కానీ నాకేమో మంచి ఐడియా వచ్చింది. ఇలా పద చెప్తాను. శైలజ, అయ్యో ఏమిటమ్మా ఇది? బాబాలా ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జోగొడుతున్నావు. పాలు ఇప్పుడే తాగాడత్తయ్య. పిల్లలంటే అంతేనమ్మా, ప్రతి అరగంటకి పాలిస్తూ ఉండాలి. వెళ్ళి పాలు ఇవ్వమ్మా. అయ్యో ఊరుకో నాన్న. చూడమ్మా, వాడు కుక్క పెడుతున్నాడు. పాలివ్వమ్మా, వెళ్ళు. మీరు వెళ్ళండమ్మా, బాబుని మేము ఊరుకోబెడతాం. రాశైలు,
వేరే చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బాబు హేమ చేతిలో రాగానే ఏడుపు ఆపేశాడు. కరెక్ట్. బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది. ఇది కరెక్టే. పిల్లాడు చిచ్చుబోసుకుంటే చెడ్డి కూడా మార్చరు. ఎంతసేపు బాబునెత్తుకుని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తున్నా. వీటన్నిటిని బట్టి నీకేం అర్థమవుతుందిరా? నాకు చాలా అర్థమవుతుంది, చాలా అర్థమవుతుంది. మరి తొట్టిలో ఆలస్యం ఎందుకు? పద. చలో. ఇదిగో ఇదే. ఆడపిల్ల. ఒరే బాలు, ఎంత దెబ్బతీసావురా. పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తమ్ముడికే దక్కుతుంది. ఇక చెప్తా. పద. పద. ఇదిగో. బాబు అమ్మయ్యా, ఈ పిల్లల్ని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో. ఈ రక్తం ఏమిటి? చూడు. ఏంటండి, ఏమైంది? ఏం లేదే. ఇటుపక్క చూడండి. పాప, ఏమండి? నువ్వేం కాగలరు, నేను వెళ్ళి చూసేస్తాను. పాపకి ఏమైందిరా? ఏమో తెలియడం లేదురా. ఏమైందండి? ఏమండి? ఏమండి, మన పాప పాప తల్లిదండ్రులు ఎవరు? మేమే డాక్టర్. పాపకి వెంటనే ఆపరేషన్ చేయాలి. పాప హార్ట్లో హోల్ పడింది. ఆపరేషన్కి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్, పాప ప్రాణాలకి. మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత దేవుని దయ. శైలజ. అయ్యో శైలజ, శైలజ. అయ్యో మా నాన్నగారు ఏడుకు నాన్న. అయ్యో ఊరుకో నాన్న. శైలజ, ఏమిటమ్మా ఇది? పిల్లాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? ఉన్నానా, ఉండు, పడుకో. మా నాన్నగారు నేను నీకు పాలు తెచ్చి పెడతా. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. అయ్యో మా నాన్నగారు వచ్చేస్తున్నానుగా. ఇదిగో ఇదిగో అయిపోయింది, అయిపోయింది. అయ్యో ఇదిగో ఇదిగో. ఇదేమన్యాయమే? నా మనడుకు నువ్వు పాలిస్తున్నావు? అది బాబు ఆకలి ఏడుస్తుంటేను. ఆకలేస్తుంటే నువ్వు పాలు ఇవ్వటమేనా? ఇవ్వకేం చేస్తున్నావు? ఆ తొట్టిలోది బిడ్డకి కనతలిగా ఇంకెవరిస్తారు? అంటే అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేయాలనే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు. పాలుగు పుట్టింది ఆడపిల్ల. ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు. ఇదిగో కావాలంటే ఈ హాస్పిటల్ రిపోర్ట్ చూడు, నీకు అర్థమవుతుంది. చూడు. శైలజేది నిన్నే. మీకు కోడలైన నేరానికి, మాతృత్వానికి కూడా దూరమైన ఆ పిచ్చి తల్లి చావు బతుకుల్లో ఉన్న తన పాప కోసం హాస్పిటల్లో తల్లడిల్లిపోతుంది. నోర్మై, నీ పాపిష్టి నోటితో నన్ను అలా పిలవకు.
నన్నెంత మోసం చేశావే? అవునత్తయ్య, మిమ్మల్ని మోసం చేశాను. అందుకే దారుణంగా నేను మోసపోయాను. పురిట్లోనే పెట్టిన చంపుకుంటున్నాను. చూడండి అత్తయ్య, అలాంటి తల్లికి బిడ్డగా పుట్టినందుకు ఆ లేత మొగ్గ మాడిపోయింది. ఆ పసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తెలుసా? తల్లిగా నా నటన చూసి తట్టుకోలేక సరిగ్గా కళ్ళైనా తెరవక ముందే కన్న తల్లి నీ నాటకాలు ఆడుతుందని తెలిసి ఆ పసి గుడ్డ బద్దలైపోయింది. దొంగచాటుగా నేనిచ్చే పాలు ఈరోజు విషమైపోయింది అత్తయ్య. చావు బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిడ్డని ఇలా బలి తీసుకోబోతున్నాం అనుకోలేదు. నిజంగా నవమాసాలు మోసింది నేనేనన్నా. నా బిడ్డ నమ్మదు. అత్తయ్య, ఈ పాప ఎవరో తెలుసా? మీ 8వ మనవరాలు. అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు. కానీ ఆడపిల్లల మీద అసహ్యంతో వంశాన్ని ఉద్ధరించే మగబిడ్డే కావాలని పట్టుబట్టారు. మీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు మీలాగే ఆడపిల్లలు వద్దు అని అసహించుకునుంటే ఈరోజు మీరు ఉండరు, నేను ఉండను, చివరికి సృష్టి లేదు. అమ్మ మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పక్కర్లేదు. మేవింత నాటకం ఆడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే గాని మీ ఆస్తిని చేజిక్కించుకోవాలన్న ఆశతో మాత్రం కాదు. అయినా మేము మీకు చేసిన ద్రోహం అని మీరు నమ్మితే నన్ను నరికి అవతల పారేయండి. కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి అత్తయ్య. కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నా బిడ్డ బతికి